అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోకి ఒక చిన్న లేకైతే అండి, వీడియోలోకైతే వెళ్దాం రండి. చూడండి, మనం వచ్చేసి ఇక్కడైతే కర్రలు అయితే తీసుకుందాం పొయ్యిలోకి. ఎందుకంటే మనం ఇప్పుడు చపాతి మునగాకు తాలింపు అంటే మునగాకు వాడితే చాలా మంచిదండి. ఎందుకంటే మనకు కడుపు నొప్పి, అలా కడుపులో పురుగులు అలా ఏంటంటే అట్లా ఉంటే మనం ఆ తాలింపు తింటే ఆటోమేటిక్గా అయితే మనకు కడుపు అయితే బాగా నీట్గా క్లీన్గా అయితే సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీగా అయితే మునగాకు అయితే తినాలండి. అందుకని నేనైతే మునగాకు తాలింపు అయితే చేస్తున్నాను ఈరోజు. అంటే కొంతమంది కళ్ళకు మంచిది అంటారు, కొంతమంది చాలా వరకు అయితే తింటే కడుపు నొప్పికి కడుపులో పురుగులు అలా ఉన్నా కానీ పోతా ఏని అంటారు. సంవత్సరం ఒకసారి అయితే కంపల్సరీగా వాడాలంటారు మునగాకుని. అందుకని అయితే మునగాకు అయితే ఈరోజు మునగాకు తాలింపు ఎలా తయారు చేస్తారు అనే విధానం అయితే మీకైతే చూపిస్తాను ఈరోజు. చూసేయండి. మునగాకు సింపులేనండి. మనం మామూలుగా అయితే మనకు తోటకూర, పొయ్యిటాకు అలా మనం తాలింపు పెట్టుకుంటాం కదా, అలాగనే ఈ మునగాకు కూడా అలాగనే తీసుకోవాలి మనము. చూడండి, నేను ఒకసారి తయారు చేసే విధానం అయితే చూపిస్తాను. చూడండి, మనం మునగాకైతే ఇలాగైతే తీసుకోవాలా, పుల్లలు లేకుండా. చూడండి, ఇలాగే తీసుకోవాలి, మొత్తం ఇలాగా చూడుకోవాలా. మునగాకు తాలింపు చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం చేసుకున్న విధానంలో ఉంటుంది ఏదైనా కానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలకి అయితే ఇంకా బాగుంటుంది. కోతిరాజా వసండు ఒకసారి కోతిరాజని చెప్పి. చూడండి, మేమైతే గార్డెన్ చేసాము. ఈ కోతులతోనే చాలా ఇబ్బంది అండి మాకు. ఎందుకంటే వేసి చూడండి ఎలా దూకిపోతున్నాయో. మా ఇంటి పక్కన మా గోడ మీదనే పోతున్నాయండి కోతులన్నీ. చూడు ఎలా వెళ్తున్నాయో. క్యూ కట్టినాయి, యాన్స్ వచ్చినాయి ఎన్ని కోతులన్నీ మాకి. ఏమో ఎక్కడి నుంచో దావ పెట్టినాయి మంత్కి. చూడండి, ఇలాగ మనం లేతాకంతా ఇలాగైతే జూడుకోవాలా, ఇలాగైతే తీసుకోవాలా. చాలా బాగుంటుంది మునగాకు తాలింపు. దగ్గర చూపి మహి, చూపిట. మునగాకు పద్దనీడి మహి అయితే మా ఇంటి పక్కనే ఉందండి చెట్టు. మా మహి వెళ్ళి తీసుకొచ్చేది. నాకు నేను ఒకసారి కూడా తినలేదమ్మా మునగాకు అన్నది మా పాప. అందుకు కాబట్టి నేనైతే ఈరోజైతే మునగాకు అయితే తీసుకుంటున్నాను. సన్ ఫ్రెండ్స్, మనమైతే ఇట్లా ముందుగా అయితే ఇలాగైతే మొత్తం ఆకులన్నీ వేసుకొని ఇలాగైతే వేసుకోవాలండి. చూడండి, ఇలాగైతే మొత్తం పుల్ల లేకుండా నీట్గా శుద్ధంగా తీసుకోవాలండి ఆకులు. తీసుకున్న తర్వాత వచ్చేసి మనం వాటర్ పోసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి అంటేయాలండి. చూడండి, ఆకులు రెమ్మలు అయితే ఇలాగైతే అయిపోయాయి. ఇలాగైతే ఉంచుకోవాలి శుద్ధంగా. వచ్చేసి ఇక్కడ పొయ్యి అయితే అంటించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలా కడిగి మునగాకు అయితే తీసుకున్నాం కదా, కడిగి నీళ్ళైతే పోసుకున్నాను. చూడండి, మనకు తగిలినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ తీసుకున్నాం. పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. పొయ్యి అయితే అంటుకుంటుంది, రౌలుకుంటుంది. చూడండి, ఇలాగైతే పెట్టుకోవాలి పొయ్యి మీద. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకసారి ఉడికిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి.
తీసుకొని ఇలాగైతే తీసేసుకోవాలి పక్కకి, లేదంటే మూత పెట్టి ఉంచుకోవచ్చు అండి. మేమైతే బొక్కల గంటిది అయితే తీసేసుకుంటున్నాం పక్కకి. చూడండి ఇలాగైతే తీసుకోవాలా. ఉడికిన మునగాకుని ఇలాగైతే తీసుకోవాలా. బాగానే ఉడికిందండి. చూడండి ఎలా ఉందో మునగాకు. ఇలాగైతే ఉడకబెట్టుకొని పక్కకి తీసుకోవాలా. తీసుకున్న తర్వాత తాలింపు ఒకసారి మనం తాలింపుకి అయితే రెడీ చేసుకున్నామండి. ఆ లోపు చూడండి మనం బాగా ఉడకబెట్టుకున్న మునగాకైతే ఇలాగా తీసుకున్నామండి పక్కకి. ఇలాగైతే బ్యాండ్లు అయితే పెట్టేసాం పొయ్యి మీద. చూడండి దీంట్లో మనమైతే ఇప్పుడైతే నూనె తీసుకోవాలా. నూనె లేనట్టు దీంట్లో చూడండి ఇలాగైతే మునగాకైతే తాలింపు పెట్టుకోవడానికి ఇలాగ నూనె అయితే పోసుకోవాలండి. మనకు సరిపోయిన అయితే పోసుకోవాలా. నీళ్ళు ఇంకా ఉండే కదా దీంట్లో. మనం దాంట్లో తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ. చూడండి ఫ్రెండ్స్ మనకైతే మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో. చూడండి చాలా బాగా అయితే వచ్చేసింది. స్మెల్ కూడా బాగా వస్తుందండి. మునగాకు స్మెల్ అంతా మనం కొయ్యటాకు ఒత్తిడి పెట్టినట్టేనండి. సేమ్ అలాగే వచ్చింది. స్మెల్ కూడా అదే స్మెల్ అయితే వస్తుంది. చూడండి మనకైతే మునగాకు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే ఉందాం రండి. ఎలా ఉందా అనేది అయితే మీకైతే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. గోధుమ పిండి అయితే తెచ్చుకున్నామండి. 1 కేజీ గోధుమ పిండి అయితే తెచ్చాము. చూడండి అలాగైతే వేసుకున్నాను పొయ్యి మీద. మనకు చపాతీ కాల్చేది అయితే అయిపోయింది. మునగాకు తాలింపు అయితే రెడీ చేసాం కదండి. తాలింపు ఒకసారి మనం చూపిస్తాను మీకు ఎలా తయారు చేసాను అని. అయిపోయిన తర్వాత మీకు ఒకసారి రుచి చెప్తామండి ఎలా ఉందా అని. చపాతీ మునగాకు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్ మనమైతే మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ చపాతీకి అయితే రెడీ చేస్తున్నాము. చూడండి చపాతీ అయితే కలుస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ చపాతీ అయితే రెడీ అవుతుంది. చపాతీ కూడా కాల్చేది అయితే అయిపోవడానికి అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మనం మునగాకు చపాతీ ఎలా ఉందా అనేది అయితే మీకు ఒకసారి టేస్ట్ చేసి చెప్తామండి. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ అయితే ఇక్కడ ఒక చపాతీ అయితే ఉంది. దీన్ని కూడా అయితే మనం అయితే కాల్చాలా. చూడండి చూడండి చాలా అంటే చాలా బాగా అయితే కాలిందండి చపాతీ. చూడండి ఎలా కాలిందో. చాలా జ్యూసీగా చాలా అంటే చాలా బాగా కాలింది. చూడండి పొయ్యి మీదనే కానీ చాలా బాగా కాలిందండి చపాతీ. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. చూడండి ఇరువైపులు అలాగా కాల్చుకొని మనమైతే తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే మునగాకు చపాతీ అయితే రెడీ చేసామండి పొయ్యి మీద. చూడండి వచ్చేసి మా అబ్బాయి అయితే ఏమంటే ఇదేంటి మునగాకు మట్టింది. సేమ్ సన్న కాకరకాయల మాదిరి ఉంది. సేమ్ అలాగే తీసుకురామకి ఒకసారి చూపిద్దాం మన వాళ్ళకి. చూడండి సేమ్ మనకు కాసరకాయలు అంటారు కదండి, సన్న కాసరకాయలు. ఈ మునగాకైతే సేమ్ అలాగే కాసరకాయలు ఆగిన వచ్చింది. మావాడు ఇదే మునగాకు ఇదే ఈ టైపులో ఏ టైపులో చేసిన ఇది సేమ్ కాసరకాయలాగా వచ్చింది. సేమ్ కాసరకాయలాగానే ఉంది ఇది అని అన్నాడు. కానీ కాసరకాయ కాదు, మునగాకు తాలింపు అండి. మునగాకు అయితే తాలింపు పెట్టి చపాతీ అయితే కాల్చాము. చూడండి ఎలా ఉందో.
మేము చేసిన పద్ధతులు అయితే సేమ్ భలే స్మెల్ కూడా భలే వస్తుంది. చూడండి మీకు ఒకసారి తిని చూపిస్తాను నేను ఎలా ఉందా అని. ఎట్టుంది అది? ఓ మా కూడా అన్ని పెద్దోడు. దీంట్లో బాగా వచ్చింది. లేదంటే కొద్దిగా కొంచెం లైట్గా ఉప్పు కొద్దిగా పడింది. నాకు అయినా తెలియదు ఫ్రెండ్స్. చూసుకురామ్మా చూసిరా. చాలా బాగా వచ్చిందండి మునగాకు తాలింపు. మా పద్ధతులు అయితే బాగా చేసాం మేము. కాకపోతే కలర్ కొద్దిగా కలర్ తెలియదు ఫ్రెండ్స్. అంతేరా సరే తాలింపు బాగా చేసిన. కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం ఉడకబెట్టి సంగడిగా ఉంటుంది, కానీ నేను అది చేయలే. మంచిగా చేసిన తినడానికి. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే చపాతీలకు అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మర్చిపోలేదు మునగాకాయని, ఎందుకంటే మేము కోసి దాన్ని కడిగి చాలా బాగా అంటే బాగుంది. ఈ వేడికి చపాతీకి చాలా బాగుంది. తింటుంటే వర్షాకాలం ముఖ్యంగా బాగుంది తినడం మధ్య. మునగాకు టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మా ఇంటి వెనకాల ఉంది ఫ్రెండ్స్ మునగా చెట్టు. మా ఇంటి వెనకాల ఉందండి మునగ చెట్టు. ఆ చెట్టు అయితే కోసుకొచ్చాము ఉదయాన్నే. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.